ఆదిలాబాద్ జిల్లాలోని ఊట్నూరు అటవీ ప్రాంతం, చాందూరి, రాజులగూడ, నార్నూర్ ఆ ప్రాంతంలో పెద్ద పులి సంచరించడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆదిలాబాద్ జిల్లాలోని రైతులందరికీ నా విజ్ఞప్తి ఏమిటంటే, రైతులందరూ కానీ జనాలు ఎవరు భయభ్రాంతులకు గురి కాకుండా పులి గురించి సమాచారం తెలిసినచో వెంటనే అటవీ శాఖ అధికారులకు అందించాలి. తర్వాత జనాలకు కూడా నా సూచన ఏంటంటే, మీరు సూర్యాస్తమయం కంటే ముందే ఇంటికి చీకటి పడక ముందే ఇంటికి వచ్చేసేయాలి. అదే రకంగా చేనులోకి వెళ్ళేటప్పుడు, పనులకు వెళ్ళేటప్పుడు సింగిల్గా కాకుండా గుంపులు ఒక 2, 3, 4 కలిసి వెళ్ళాలి. 3, 4 ఉన్నప్పుడు పులి ఎలాంటి హాని తలపెట్టదు. అదేవిధంగా పులి ఎవరిని మనుషుల మీద అటాక్ చేయదు. అన్లెస్ దానికి ఏమైనా ప్రమాదం అనిపిస్తే తప్ప జనాలపైన అది హాని చేయదు. ఎవరైనా మన ఎడ్లకు కానీ పశువులకు కానీ ఏమైనా అటాక్ చేస్తే మాకు వెంటనే సమాచారం అందిస్తే వెంటనే దానికి కంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి జనాలు ఎవరు భయాందోళన చెందొద్దు. మరియు సోషల్ మీడియాలో కూడా ఏమైనా పులి యొక్క పాత వీడియోలు వైరల్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, అట్టి వ్యక్తులపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నిజమైన సమాచారం, పాదముద్రలు కానీ దాన్ని డైరెక్ట్ చూసినా కానీ తెలిస్తే వెంటనే సమాచారం అందిస్తే మేము తగు చర్యలు తీసుకుని, మా ట్రాకర్స్ ఉంటారు, వెంటనే దాన్ని ట్రాక్ చేసుకుంటూ మేము సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటూ, కెమెరా ట్రాప్స్ని ఏర్పాటు చేసుకుంటూ దాన్ని మేము సేఫ్ జోన్లకు పంపించే ప్రయత్నాలు చేస్తున్నాం. కాబట్టి జనాలందరూ కోఆపరేట్ చేయాలి. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ వైర్లను కూడా ఎవరు చేనులలో పెట్టద్దు. ఎందుకంటే దానికి ప్రమాదం, మనుషులకు, జంతువులకు, అటవీ జంతువులకు ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి ఎలక్ట్రిసిటీ వైర్స్ వ్యవసాయ చుట్టూ, చేనుల చుట్టూ పెట్టొద్దు. ఏమైనా సోలార్ పెట్టుకోవచ్చు, కానీ ఎలక్ట్రిసిటీ వైర్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టొద్దని రైతులకు నా విజ్ఞప్తి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.